దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. ఆ నానుడి అమ్మడికి బాగా ఎక్కేసిందో ఏమో, అవకాశం వచ్చిందే వచ్చినట్లుగా అన్నీ ఒప్పేసుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ సమస్యల్లా ఇప్పుడు ఆ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలోనే వస్తుందట. కాల్ షీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడకుండా అడ్వాన్సులు తీసేసుకుని సినిమాలకు సైన్ చేయటంతో మిగతా సినిమాల డేట్లకి క్లాష్ వచ్చే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్నీ రిలీజ్కి ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా జారిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పక తప్పదు. భాను పోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతరలో శ్రీలీలే కథానాయిక. అయితే ఇప్పుడు శ్రీలీల వల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని సమాచారం. ఇప్పటి వరకు 12 రోజుల పాటు కాల్ షీట్లు ఇచ్చింది. మరో 20 రోజులైనా తన డేట్లు కావాలి. కానీ శ్రీలీల ఓ తమిళ సినిమాకు బల్క్గా డేట్లు ఇచ్చేసింది. రవితేజ సినిమాకు ఏప్రిల్లో ఇస్తానని అంటోందట. దాంతో శ్రీలీలని పక్కన పెట్టి మరో కథానాయకిని తీసుకుందామా అని ఆలోచన చేస్తోంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే కొంత షూట్ జరిగింది. కథానాయకిని పక్కన పెడితే అవన్నీ మళ్ళీ రీషూట్లు చేయాలి కాబట్టి ఆ సాహసం చేయకపోవచ్చు. మరోవైపు అఖిల్ సినిమాలోనూ కథానాయకిగా శ్రీలీలని ఎంచుకున్నారు. కానీ అక్కడ కాల్ షీట్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో వాళ్ళు కూడా మరో ఆప్షన్ వెతుక్కున్నట్లు తెలుస్తోంది. సో ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తొందరలో దీపాలు ఎక్కువగా పెట్టేసుకుంటే అది ఇంటికి కూడా మంచిది కాదన్న సంగతి ఈ డాన్సింగ్ క్వీన్కి తెలిసి ఉంటే మంచిది. For more videos like this, subscribe Big TV channel.